నాకు ఇట్లా ఏంటో ఇంటర్వెల్ ఎక్కువ ఇస్తున్నాను అనుకోండి ఈ మధ్యన ఇట్లా అవలీలగా మాటలు వస్తున్నాయి. కొంచెం ఏదైనా ట్రిప్కి వెళ్ళి కామ్గా ఉండాలి కొన్ని రోజులు. కాదే ఇప్పుడు ఇంటర్వ్యూలోనేంటి అసలు నిన్న స్టేజ్ మీద కూడా అదరగొట్టేశారు కదా, అసలు మీరు ఎరగదీశారు కదా. దట్ వాస్ ప్యూర్లీ ఫ్రమ్ ద హార్ట్. కానీ రామ్ చరణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని అంత బాగా పిక్చరైజ్ చేసి అంత బాగా డిపిక్ట్ చేయడం, డిమాన్స్ట్రేట్ చేయడం అన్నది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇంతవరకు రామ్ చరణ్ గారి గురించి అంత బాగా మాట్లాడింది ఎవ్వరు లేరు. చెల్లిని తల్లిలా చూసుకుంటాడు, అక్కని అమ్మలా చూసుకుంటాడు, అమ్మని దేవతలా చూసుకుంటాడు. మీరందరూ కూడా యూ అపీల్డ్ టు ఆల్ ద మెగా పవర్ స్టార్. అంటే we know how the world is no sir outside for women and all of that. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని రోల్ మోడల్ లాగా నేను వాళ్ళ ఫ్యాన్ అని చెప్తున్నప్పుడు నాట్ జస్ట్ దేర్ స్టైల్, ఈవెన్ దేర్ లైఫ్ స్టైల్ దే షుడ్ టేక్. ఓ మై గాడ్, ఐ కెనాట్ టేక్ దిస్. ఎవరైనా నన్ను రైటర్ లాగా సినిమాలో పెట్టుకోండి. నేను అడగబోతున్నా, ఇప్పుడు మీరు యాక్టర్గా ట్రై చేశారు, ప్రొడ్యూసర్ అయ్యారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. అసలు మీరు మళ్ళీ వేసాడురా అని మహేష్ బాబు డైలాగ్ లాగా మళ్ళీ వేసాడు అట్లా. మీరు ప్రతిదీ ఒక సిగ్నేచర్ డైలాగ్ లాగా వస్తుంది బయట. నేను చాలా ఫిల్మీ సార్, అందుకనే వస్తుంది అనుకుంటా. నేను ప్రాపర్ TFI బానిస. ప్రాపర్ కంటెంట్ మీరు సినిమాకి సంబంధించి. ఎందుకు మీకు ఎప్పుడు డైలాగ్ రాద్దామని అనిపించలేదండి? ఒకటి రెండు లైన్లు అట్లా అయితే ఇస్తాను, సప్లిమెంట్ చేస్తుంటారా? అంటే ఫ్రెండ్స్ వాళ్ళలో అట్లా వాళ్ళు నచ్చితే తీసుకుంటారు. బట్ నచ్చకుండా ఎలా ఉంటుంది మీ డైలాగ్లు? కొంతమందికి మరి ఓవర్ ఉంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమో సార్, అంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ స్పేస్ దట్ యు నీడ్ టు క్రియేట్. మనం కూర్చొని ఒక కథ రాయాలి, అంతే టైం కూడా ఉండాలి. సో నేను ఇప్పటికే ఐ థింక్ ఐ టుక్ టూ మచ్ ఆన్ మై ప్లేట్. ఫస్ట్ అది ఫినిష్ చేసి ప్లేట్లో అయింది తిని దాని తర్వాత వడ్డించుకుంటా. అంటే మీరు అంత, అంటే ఐ డోంట్ కాల్ ఇట్, అంటే మిమ్మల్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో, మీ రిసోర్సెస్ని వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో మీరు ఎక్కువగా వేర్ యూ క్యాటర్ అండి? వర్క్ ఉంది సార్. ఆఫీస్ పింక్ ఎలిఫెంట్లోనే ఐ కేటర్. అంతేనా? పింక్ ఎలిఫెంట్. ఇందాక మీరు అదే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు విమెన్ గురించి మీరు అన్నారు. అసలు హౌ డు యూ రియల్లీ కామెంట్ ఆన్ ది ప్రజెంట్ విమెన్హుడ్ ఇన్ ది సొసైటీ? లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. ఒకటి కాదు, విమెన్ ఆర్ కిల్లింగ్ మెన్, కిల్లింగ్ హస్బెండ్స్. And of course they are also vice versa. They are also being harassed to the last degree. ఈ మొత్తం ఈ పర్స్పెక్టివ్ని కనుక ఆలోచిస్తే యాజ్ అ ఉమెన్ ఆఫ్ దిస్ సొసైటీ అసలు మీకేమనిపిస్తుంటుందండి? ఒకటి వాట్ ఐ బిలీవ్ సార్, గుడ్ అండ్ బ్యాడ్ డజంట్ బిలాంగ్ టు వన్ జెండర్. All men are good, all women are good, all men are bad, all women are bad. It doesn't work that way. To each their own. So ఎలా అనిపిస్తుంది అంటే సార్, ఐ ఫీల్ వెరీ హెల్ప్లెస్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద అథారిటీ, వీ ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేస్. ఫర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ లార్జర్ దెన్ అవర్ కంట్రోల్, దట్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్, కలుక్కుమంటుంది డెఫినెట్గా. కానీ అండర్స్టాండింగ్ దట్ కుడ్ బి కర్మ, లీవింగ్ ఇట్ టు ద బిగ్ మ్యాన్, లీవింగ్ ఇట్ టు ద బిగ్ మ్యాన్. బట్ మన దాకా మనం చేయగలిగింది మనం చేయాలి సార్, అది 100%. ప్రతిదీ నాది కాదు, ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ అని అంత డిటాచ్డ్గా ఉండకూడదు. బికాజ్ వీఆర్ సోషల్ బీయింగ్స్, వీఆర్ లివింగ్ ఇన్ అ కమ్యూనిటీ. కానీ అంటే ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్ ఇస్ వెరీ బ్రాడ్, రైట్? షుడ్ ఐ టాక్ అబౌట్ gender equality? Should I talk about atrocities on women or atrocities that are being done by women? Should I talk about with regard to my question was with regard to women and their proceedings in the society.
విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను నేను, ఎందుకంటే అదే సార్ ఎంత డిఫరెంట్ గా ఉంది సార్. ఇప్పుడు నేను ఐ కెనాట్ సపోర్ట్ ఆల్ విమెన్ అండ్ ఐ కెనాట్ సే ఆల్ విమెన్ ఆర్ బ్యాడ్. ఈ రెండు నేను చెప్పలేను, ఎందుకంటే వెన్ ఐ సీ ద థింగ్స్ సమ్ విమెన్ డిడ్ ఫర్ మెన్, I can't imagine what the mindset of that person could be. yes, And sometimes women మీద జరిగిన అట్రాసిటీస్ చూసుకుంటే అసలు ఆ ఎదుటి వాళ్ళు మనిషా ఇంకేమన్నానా అని చెప్పి కూడా కొంచెం అసలు దట్స్ ఆల్సో టూ డిఫికల్ట్ ఫర్ మీ, ఇట్స్ టూ డిఫికల్ట్ ఫర్ మీ టు కాంప్రిహెండ్ థింగ్స్ లైక్ దట్. సో ఇట్స్ జస్ట్ దట్ some things are purely psychological, sir. I believe that some people are mentally sick who are not getting medical support. oh, I feel like మన బిహేవియర్ మనం పుట్టక ముందే it'll set like, అంటే I feel like I'm becoming too spiritual when I talk about this. When we are in the mother's womb only, according to how her ఎనర్జీ ఇస్, అంటే ఆవిడ లైఫ్ ఎలా ఉంది మనం కడుపులో ఉన్నప్పుడు కూడా వీ విల్ టేక్ ఇట్. మనం పుట్టిన తర్వాత నుంచి మనకు ఊహ తెలియని ముందు నుంచి విల్ కీప్ రికార్డింగ్. అంటే మన రికార్డింగ్ మనం పుట్టక ముందే స్టార్ట్ అవుతుందని చెప్తాను సార్. కరెక్ట్. వాట్ వి సీ ఇంట్లో, హౌ ఇస్ మామ్ ట్రీటింగ్ డాడ్, హౌ ఇస్ డాడ్ ట్రీటింగ్ మామ్, హౌ ఆర్ ద ఎల్డర్స్ ట్రీటింగ్, ఇంట్లో మనకి పని చేసే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, all of this shapes how is our schooling, how are our drivers, how are our people who work for us, who work with us, all of this we, and మనకి నేర్చుకునేది ఉందా అంటే డూ వి లిసన్ టు, ఎవడైనా ఇప్పుడు మంచి చెప్తుంటే డూ వి లిసన్ టు ఇట్, డూ వి టేక్ ఇట్, వాట్ ఈస్ అవర్ పర్సన్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ రికార్డింగ్ ఫ్రమ్ while in womb, from birth. Or even while in birth, while in womb కాదు సార్, from the womb అంటున్నా. If a mother is in distress when she is pregnant, అది బిడ్డ మీద పడుతుంది అంటారు కదా సార్, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే. This is what I mean. You will start recording before you're on earth and you'll continuously keep recording. అది ఏ మనిషి ఎలా టర్న్ అవుతాడో ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండదు. I'm saying some things could be purely medical, that person is mentally not okay. కానీ ఎనీ మెడికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా జస్ట్ మనుషుల మధ్య, నార్మల్ మనుషుల మధ్య తిరిగిపోతున్నారు. అండ్ దోస్ ఆర్ ద పీపుల్ హూ డూ ద అట్రాసిటీస్. మనం అంటాం కదా సార్ సైకోపాథిక్ కిల్లర్స్, ఇదంతా సైకోపాత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ అ మెంటలీ సిక్ పీపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.